హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిమ్నేని బైట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈ తరానికి చాలా ఇంపార్టెంట్. అదే జెన్జీ కెరియర్ చాయిసెస్. అబ్రాడ్ లో జెన్జీ స్టార్ట్అప్స్ మొదలు పెడుతున్నారు, అలానే డిజిటల్ జాబ్స్ కూడా చేస్తున్నారు. కానీ మన ఆంధ్రాలో గవర్నమెంట్ జాబ్స్ లేదా సాఫ్ట్వేర్ జాబ్స్ లేదా కెరియర్ స్టేబుల్ డైరెక్షన్ లో వెళ్తున్నాం. వై దిస్ డిఫరెన్స్? లెట్స్ అండర్స్టాండ్. అసలు జెన్జీస్ అంటే ఎవరు? 1997 నుంచి 2012 మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళని జెన్జీస్ అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే జెన్జీస్ అంటే యూత్. వీళ్ళకు ఇంటర్నెటే ఒక ప్రపంచం. స్కూల్లో పుస్తకాలు పట్టుకునే బదులు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అంటూ నేర్చుకుంటున్నారు. అబ్రాడ్ లో ఈ జనరేషన్ వాళ్ళు నేరుగా ఇన్నోవేషన్, క్రియేటివిటీ అని వెళ్తున్నారు. అసలు ఆంధ్రాలో యూత్ కెరియర్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. మన ఆంధ్రాలో మోస్ట్ స్టూడెంట్స్ టార్గెట్ చాలా సింపుల్. ఏం చేయాలి? జాబ్ తెచ్చుకుంటే వాళ్ళ కెరియర్ గోల్ సెట్ అయిపోయినట్టు. పేరెంట్స్ చెప్పే డైలాగ్స్ కూడా చాలా సిమిలర్ గా ఉంటాయి. జాబ్ తెచ్చుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందిరా అంటారనమాట. సో మనం బీటెక్ చేస్తాం. బీటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ తెచ్చుకున్న తర్వాత ఈఎంఐలు కడుతూ ఉండాలి లైఫ్ లాంగ్. పెళ్లి, పిల్లలు, మన జీవితం అంతే. స్టెబిలిటీ ఇంపార్టెంటే, కానీ క్రియేటివిటీ కూడా మర్చిపోకూడదు మనం. అసలు గ్లోబల్ జెన్జీస్ ఎలా వెళ్తున్నారు, అసలు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకుందాం. అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో యూత్ చాలా డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు. వాళ్ళు స్టార్ట్అప్స్ మొదలు పెడుతున్నారు, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, అండ్ ఏఐ టూల్స్ మీద వర్క్ చేస్తున్నారు. యూట్యూబ్ అండ్ ఇన్కమ్, ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా తెచ్చుకుంటారు అనమాట. రిమోట్ జాబ్స్, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు రిస్క్ తీసుకోవడం అసలు భయపడరు అనమాట. అసలు మైండ్ సెట్, ఆపర్చునిటీస్, డిఫరెన్సెస్ వాళ్ళకి మనకి ఎలా ఉందో చూద్దాం. మనం ముఖ్యంగా మన ఆంధ్రాలో ఏదైనా ఒక పని చేయాలి అంటే భయం అనేది అడ్డొస్తుంది మనకి. ఆ ప్రయత్నించే ముందు భయం ఉంటుంది, అదొక గోడలా ఉంటుంది అనమాట భయం. అబ్రాడ్ లో ఏదైనా పని చేసే ముందు క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళకి. ఈ తపన అనేది ఎక్కువ. మనకు అసలు స్కిల్స్ ప్రాబ్లం కాదు, మైండ్ సెట్ ప్రాబ్లం. మనం ఒక చిన్న ఫెయిల్యూర్ వచ్చిందంటే భయపడిపోయి రిస్క్ తీసుకోవడం మానేస్తాం. అసలు ఇప్పుడున్న యూత్ ఆంధ్రాలో ఇంకొంచెం ఛాలెంజింగ్ గా వెళ్తున్నారు. ఆ ఛాలెంజెస్ గా ఎలా వెళ్తున్నారో చూద్దాం. గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్ర యూత్ లో ఆల్రెడీ చేంజ్ మొదలైపోయింది. మన ఆంధ్ర యూత్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, కాంటెంట్ క్రియేషన్, స్టార్ట్అప్స్ వాటిలో కొత్త దారులు తీసుకుంటున్నారు. అయితే పెద్ద చేంజ్ ఏంటంటే ఇంటర్నెట్. ఒకప్పుడు అమెరికా అది ఎక్కడో ఉంటుంది, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇంటర్నెట్ చాలా సులభం చేసేసింది. ఇంటర్నెట్ ఎలా సులభం చేసింది అంటే అందరం దగ్గర ఉన్నట్టు భావిస్తాం మన అందరం. ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో కాంపిటీషన్ అంత ఈజీగా లేదు, కానీ పాసిబుల్. మన జీవితంలో సెటిల్ అవ్వడం కన్నా గ్రో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫెయిల్యూర్స్ కూడా ఒక లెసన్స్ మాత్రమే. లైఫ్ లో రిస్క్ తీసుకోకపోతే సేఫ్ గా ఉండిపోతాం, కానీ మన జీవితం అలానే ఉంటుంది, చేంజ్ అవ్వదు ఎప్పటికీ. సో ఇప్పుడున్న యూత్ కంఫర్ట్ కన్నా గ్రోత్ ని చూస్ చేసుకుంటున్నారు. క్రియేట్ యువర్ ఓన్ పాత్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ సమ్ అదర్ పర్సన్. ఐఎమ్ భీమనేని ఫ్రమ్ భీమనేని బైట్స్. సో మన తరం భవిష్యత్తు వాళ్ళ ఆలోచనల మీద ఆధారపడి ఉంది. థింక్ బిగ్, యాక్ట్ స్మార్ట్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. Your one subscription fuels my passion. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి వీడియోస్తో, మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అది నాకు బూస్టప్ ఇస్తుంది. ఇంకా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి. ఇంకా ఏదైనా వీడియో చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.